హాయ్ అండి. ఉదయాన్నే హడావిడి లేకుండా 10 నిమిషాల్లోనే ఈజీగా కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా రైస్ని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని కొద్దిగా చల్లార్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ల కందిపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 6 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత 1 కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండు, రుచికి తగినంత సాల్టు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరీ వెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్న రైస్లోకి వేసుకొని ఈ పొడిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీరా, ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని పల్లీలు కాస్త కరకరలాడే విధంగా వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు పప్పులన్నీ క్రిస్పీగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనము రైస్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చివరగా 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే చాలా హెల్తీగా కరివేపాకు రైస్ అయితే రెడీ.